పెసరపప్పు బీరకాయ బుడత ఎట్ట చేస్తారు చూస్తావా. ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి. ముందు పెసరపప్పుని బాగా వేయించి నానబెట్టుకోవాలి. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 4-5 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం పసుపు పొడి వేసి, కొంచెం చింతపండు కూడా తీసి పెట్టుకోండి పక్కనే, ఇప్పుడే వేయొద్దు. ఈ విధంగా అన్నీ నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు పొడి వేస్తాం, ఎందుకంటే ఇది ఉడకడానికి. తర్వాత బీరకాయలు, లేత బీరకాయలు ఈ విధంగా పీల్ అవుట్ చేసుకోవాలి, మొత్తం తీసేయకూడదు అనమాట. అది ఫైబర్ కాబట్టి ఈ విధంగా మనం కొంచెం ఆ కణితల్లాగా ఉండే మాత్రమే తీసేసి దీన్ని స్లైసెస్గా మనం అన్నీ కలిపి, నేను ఒక వీడియోలో చేస్తున్నాను ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఎలా అని, అది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు పొడి వేస్తాం. పసుపు పొడి వేసి నేను కట్ చేసుకున్న ఈ బీరకాయలు ఒక్క సెకండ్లోనే 3 బీరకాయలు కట్ చేసేసాను, చూసారా. ఈ ఎట్లా కట్ చేయాలనేది నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. చాలా ఈజీ అనమాట. ఈ బీరకాయలన్నీ దీనికి నిండుగా వచ్చేస్తాయి చూడండి, అన్ని 3 బీరకాయల కంటెంట్స్ అది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ మనం నీళ్లు పోస్తున్నాం, చూస్తున్నారు కదా కిందనే. ఈ చింతపండు పైన ఎందుకు పెట్టానంటే, అది పప్పుతో కలిసినప్పుడు పప్పు ఉడకదు, ఒక్కొక్కసారి గిటసబారిపోతుంది అనమాట. అందుకని ఈ వెజిటేబుల్స్ మీద చింతపండు కొంచెం పెట్టేసి మనం మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత అడుగుకి వెళ్ళిపోయిందో. ఈ పప్పు గుత్తితో మనము దీన్ని ఇట్లా స్మాష్ చేస్తాం. స్మాష్ చేసే ముందు మనం దీంట్లో కొంచెం నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్లు పక్కన తీసి పెట్టుకోండి, ఎందుకంటే అది స్మాష్కి కొంచెం స్కిడ్ అవుద్ది. అందులోనే పచ్చిమిర్చిలు మనం 5 వేసాము, 3 పక్కన తీసి పెట్టుకోండి, ఎందుకంటే మనం దాన్ని స్మాష్ చేసి ఉప్పు కారం చూసిన తర్వాత అవసరమైతే దాన్ని కూడా వేసి స్మాష్ చేసుకుంటాం, లేదంటే భలే కారం అయిపోతుంది అనమాట, పిల్లలు తినరు. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసి ఆ పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది ఇది పెసరపప్పుతో. కందిపప్పుతో కంటే కూడా పెసరపప్పుతో బీరకాయ ఇది బుడత చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత నేను ఉప్పు చూశాను, కారం చూశాను, కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే నేను టమాటాలు ఎక్కువ వేశాను, చింతపండు కొంచెం వేశాను, కొంచెం కారం తగ్గింది అనిపించింది. అందుకనే నేను దీంట్లో ఒక పచ్చిమిర్చి మాత్రం వేసి దాన్ని కూడా స్మాష్ చేస్తాను, మిగతా 2 అట్లే ఉంచేస్తాను. ఎవరికైనా కారం కావాలనుకున్నప్పుడు దాన్ని అట్లా కలుపుకొని తినడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే నేను వేసి బాగా స్మాష్ చేశాను. ఇదండి బీరకాయ బుడత. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు మనకి ఈ వాటర్ ఉంది కదా, దాంట్లో పచ్చిమిర్చితో పాటు వేసేయండి, ఎందుకంటే ఎవరికైనా కారం తగ్గినప్పుడు ఆ పచ్చిమిర్చితోటి కొంచెం అట్లా చిదుముకొని తినడానికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు. పిల్లలకైతే ఇది సరిపోతుంది అనమాట, ఆ కారం. చాలా బాగుంటుందండి ఇది. ఈ ఎండాకాలంలో ఇది చాలా మంచి వస్తువు అది. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటాము. పోపులో ఎర్రగడ్డలు, పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగువ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఆ పప్పు రసము వీటన్నిటిలో ఇంగువ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో ఇంగువ వేసిన తర్వాత పోపు కొంచెం రెడ్డిష్గా అయిన తర్వాత మనము ఈ స్మాష్ చేసుకునే పప్పుని వేసి వెంటనే మూత పెట్టాలి. ఇది ఏంటంటే, ఎందుకంటే మనము ఇట్లా మూత పెట్టకపోతే ఆ స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, కర్రీలోకి రాదనమాట. అందుకని మనం వెంటనే ఒక గంటి వేసి మూత పెట్టి తర్వాత రిమైనింగ్ బుడతాని అందులో వేసి కలిగి పెట్టుకొని ఒక 2 నిమిషాలు అందులోనే ఆ స్టవ్ మీదనే కొంచెం 2 నిమిషాలు సిమ్లో ఉడకనియాలన్నమాట. అంతేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు బీరకాయ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.